హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము వీడియోలో వచ్చేసి కరివేపాకు పొడిని తయారు చేసుకుందాము. కమ్మటి కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బాండి తీసుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగబేడలు వేయించుకుందాము. అందులోనే మినపప్పు ఒక 5 టేబుల్ స్పూన్స్, ధనియాలు ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసుకుందాము. ఇవన్నీ కూడా దోరగా వేయించుకుందాం. వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా పక్కన వేగిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 20 ఎండుమిర్చి తీసుకుందాము. ఇవి కూడా బాగా వేయించుకుందాము. అలాగే ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. మళ్ళీ కడాయి పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కరివేపాకు కూడా వేయించుకుందాం. దీన్ని కూడా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్ తీసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి ఎండుమిర్చి, వేయించుకున్నటువంటి పప్పులు, చింతపండు కొంచెము, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, వేయించుకున్నటువంటి కరివేపాకు. మిక్సీలో వచ్చేసి ముందుగా మనము ఎండుమిర్చి తీసుకుందాము. ఇవన్నీ కూడా 1 బై 1 ఈ ప్రాసెస్లోనే మిక్సీ పట్టుకుందామండి. అన్నీ ఒకసారి పట్టుకున్నట్లయితే మెత్తగా మెదిగిపోయి బాగుండదు పొడి మనం తింటుంటేను. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాము. ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు, అలాగే ఉప్పు, ఇవన్నీ కలిపి ముందుగా మిక్సీ పట్టుకుందాం. ఇదండి, ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత పప్పులు వేసి పట్టుకుందాం. కచ్చాపచ్చాగా పట్టుకుందాం, మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. అది గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, పొడి అనేది రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లోనే మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి బాగా మెత్తగా గ్రైండ్ అవ్వకుండా బాగుంటుందండి. ఇంతే అండి, కమ్మనైన కరివేపాకు కూడా రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.